యుఆర్ఎస్ ఐఆర్సీలలో ఉపాధ్యాయులు మరి పిల్లలకు దూరమై విద్యకు దూరం అవుతున్నారు కాబట్టి అదేవిధంగా మరి ఎంఆర్సీలో కానీ కాంప్లెక్స్లో కానీ మరి డిఓ ఆఫీస్లో కానీ మరి విద్యకు సంబంధించిన అభివృద్ధి ప్రణాళికలు కార్యక్రమాలు అన్నీ కూడా స్తంభించిపోయినాయి ఈరోజు. కాబట్టి తెలంగాణలో ఈ విధంగా చేసినట్లయితే మరి విద్య కూడా గుర్తుపట్టే ఆస్కారం ఉంది. విద్యా వ్యవస్థలో కీలకంగా పనిచేస్తున్నటువంటి ఎంఆర్సీ సిబ్బంది కానీ డిపిఓ సిబ్బంది కానీ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి పీటీఐ కానీ ఐఆర్సీలు కానీ కాంప్లెక్స్లలో పనిచేస్తున్న వాళ్ళు కానీ అలాగే యుఆర్ఎస్ కేజీబీవి అన్ని రకాల ఉద్యోగులను ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉందని చెప్పేసి మరి ఈ విద్యా వ్యవస్థలో ప్రతి సమాచారము ఇవాళ మండలాల నుంచి కానీ జిల్లా నుంచి రాష్ట్రాలకు వెళ్ళాలన్నా మరి విద్య అనేది అభివృద్ధి చెందాలన్నా వారి యొక్క సమగ్ర శిక్ష ఉద్యోగులు కీలకం కాబట్టి వారి యొక్క న్యాయపరమైన డిమాండ్స్ను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని మమ్మల్ని అందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి రెగ్యులర్ అయ్యేంత వరకు కూడా మా యొక్క సమ్మెను విరమించేది అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి తెలియజేస్తాము.